హాయ్ గైస్, ఇప్పుడే ఫిబ్రవరిలో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది యాంటిసిపేటెడ్ మూవీస్ అయినటువంటి ఊరి పేరు భైరవ కోన. యాక్చువల్లీ ఈ మూవీ Feb 16th రిలీజ్ అవ్వాలి, బట్ ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్స్ 14th రిలీజ్ చేశారనమాట. సో ఇప్పుడే ఆ మూవీ చూడడం జరిగింది. ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది మన రివ్యూలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఊరి పేరు భైరవ కోన అనే ఈ మూవీ గరుడ పురాణం అనే పుస్తకంలో మిస్ అయిన లాస్ట్ 4 pages చుట్టూ, అలాగే భైరవ కోన అనే ఒక విలేజ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో అంతకు మించి ఈ మూవీ స్టోరీ గురించి నేనైతే ఏమీ డిస్కస్ చేయను. సో ఇందులో ఉన్న ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ మూవీలో హీరోగా చేసింది మనందరం ఇష్టపడే సందీప్ కిషన్ గారు అనమాట. సో ఆయనకి ఒక మంచి హిట్ వస్తే బాగుండు అని వెయిట్ చేసే ఆయన వెల్ విషర్స్లో నేను కూడా ఒకడిని. సో ఆయన పరంగా చూసుకుంటే ఈ మూవీలో ఆయన చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పాలి. ఆయన నుంచి ఎలాంటి మిస్టేక్ లేదు. హీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. ఈ మూవీలో 2 హీరోయిన్లు ఉన్నారు, వర్ష బొల్లమ్మ గారు అలాగే కావ్య తపర్ గారు. వర్ష బొల్లమ్మ గారు చుట్టూ ఆల్మోస్ట్ ఈ కథ రన్ అవుతూ ఉంటుంది. తను చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే కావ్య తపర్ కూడా త్రూఅవుట్ ద మూవీ హీరోతో ట్రావెల్ అవుతూ ఉంటుంది. అండ్ షీ ఆల్సో డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ షీ లుక్స్ స్టన్నింగ్. అలాగే ఈ మూవీలో ఇంకొక 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. అదే మన వెన్నెల కిషోర్ గారు అండ్ వైవ హర్ష గారు. వాళ్ళిద్దరూ కనబడిన ప్రతి సీన్ డెఫినెట్గా మన చేత నవ్వులు పూయిస్తుంది. సినిమాలో ఏదైనా ఒక గొప్ప థింగ్ ఉందంటే వీళ్ళిద్దరి నుంచి వచ్చే కామెడీ సీన్స్ చాలా హిలారియస్గా ఉంటాయి. చాలా చోట్ల మనకి మంచి లాఫ్టర్ని జనరేట్ చేస్తాయి. అలాగే ఈ మూవీలో రవిశంకర్ గారు కూడా ఒక డీసెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఆయన కూడా ఆయన రోల్లో చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ మూవీలో కొన్ని సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఒకటి మూవీ బిగినింగ్లో కనిపిస్తుంది. డెఫినెట్లీ అంటే విజిల్ మూమెంట్ ఒకటి ఏర్పడింది అనమాట. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఆ రోల్ని చూసి. అదేవిధంగా బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి శ్రీ సత్య గారు కూడా ఈ మూవీలో ఒక చిన్న రోల్ చేశారు. సో అది ఈ మూవీలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్. ఇకపోతే ఈ మూవీ డైరెక్టర్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడినట్లయితే, ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఆనంద్ గారు. ఆయన గత ఫిల్మ్స్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడికి పోతావురా చిన్నవాడ, అలాగే ఒక క్షణం, ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయన్నమాట. బేసిక్గా ఆయన మూవీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన ఒక మూవీని డిఫరెంట్ జోనార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. హర్రర్ విత్ కామెడీ కైండ్ ఆఫ్ సెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ స్టోరీ లైన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దోస్ ఆర్ హర్రర్ మూవీస్, బట్ దోస్ ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్. సో రెగ్యులర్గా అనిపించే హర్రర్ మూవీస్ లాగా మనకు అనిపించవు. సో ఈ మూవీ అయితే మాత్రం నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యానని చెప్పాలి. ఎందుకంటే కథ పరంగా నైస్, వాళ్ళు ఎంచుకున్న లైను నైస్, అండ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ నైస్, బట్ ఎక్కడో వీటి మధ్య సింక్ అనేది మిస్ అయిందనమాట. సినిమాలో ఎమోషన్ ఉంది, మనం అసలు దానికి ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వం. మనం అనకూడదు, మేబీ నేనైతే ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు సినిమాలో ఉన్న ఎమోషన్కి. ఎందుకంటే ఈ సినిమాలో హీరోకి కాన్ఫ్లిక్ట్ ఉంది, హీరోయిన్కి కాన్ఫ్లిక్ట్ ఉంది. అంటే మొత్తం ఒకే చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఎమోషన్కి నేనైతే అసలు సింక్ అవ్వలేదు. అండ్ హర్రర్ విషయానికి వస్తే మాత్రం అసలు సారీ టు సే దిస్, ఈ మూవీలో ఒక్క సీన్ కూడా మనల్ని భయపెట్టదనమాట. ఒక్కటంటే ఒక్కటి కూడా మనం కొంచెం కంగారు పడి భయపడే సీన్ ఒక్కటి కూడా లేదు. సో అక్కడ నేను చాలా బాగా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే మూవీలో ఆ స్కోప్ ఉంది, ఖచ్చితంగా భయపెట్టగలిగే కంటెంట్ అది, బట్ నాకైతే ఎక్కడా కూడా భయం అనిపించలేదు అనమాట. వేరస్ ఈ మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏం చెప్పొచ్చు అంటే కామెడీ. అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్, త్రూఅవుట్ ద మూవీ కామెడీ ఉందని చెప్పట్లేదు, కానీ అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ అయితే హిలారియస్గా ఉంటాయి. ముఖ్యంగా కిషోర్ అలాగే వైవ హర్ష చేసే కామెడీ డెఫినెట్గా లాఫ్టర్స్ని క్రియేట్ చేస్తారనమాట. ఇంకా ఈ కమింగ్ టు మూవీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ గురించి మాట్లాడితే, సాంగ్స్ డీసెంట్గా ఉన్నాయి. నిజమే చెబుతున్నా, అది ఆల్రెడీ ఎప్పటి నుంచో యూట్యూబ్లో వైరల్ అనమాట. సో చాలామంది యూత్కి అది రింగ్ టోన్గా కూడా వాడుకుంటూ ఉన్నారనమాట. సో ఆ పాట చాలా బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా డీసెంట్గా ఎక్కడ ఎలా కావాలో అలా ఉందన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వైజ్గా పేరు పెట్టడానికి లేదు, శేఖర్ చంద్ర గారు చించి ఉతికారేశారని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. ఫైనల్గా ఈ మూవీ గురించి మాట్లాడాలంటే, నా అభిప్రాయం ప్రకారం నాకు ఈ మూవీ ఎక్కడ బోరు కొట్టలేదు, అలానే సూపర్బ్ అని హై ఇచ్చే ఫీల్ కూడా ఎక్కడ కనిపించలేదు. ఎక్సెప్ట్ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఆ సర్ప్రైజ్ సీన్ తప్ప నాకైతే ఎక్కడ కూడా పెద్ద అంటే ఒక సూపర్ హర్రర్ మూవీ చూస్తున్నాం అయితే అనిపించలేదు. సో ఒక మంచి అటెంప్ట్ అయితే మన డైరెక్టర్ గారి దగ్గర నుంచి, అలాగే సందీప్ కిషన్ గారి దగ్గర నుంచి అయితే వచ్చిందని 100% చెప్పొచ్చు. సో వాళ్ళ కోసం, అలాగే వెన్నెల కిషోర్, వైవ హర్షాల కామెడీ కోసం ఈ మూవీని అయితే డెఫినెట్గా ఒకసారి మనం థియేటర్లో వాచ్ చేయొచ్చు. So please do watch ఊరి పేరు భైరవ కోన only on theatres. Yes, it's a watch worthy movie for one time. That's all for today guys. అండ్ ఎప్పుడు రిక్వెస్ట్ చేసినట్టే చేస్తున్నాను, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి బాగుందా లేదా అని, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో దట్ అప్పుడే నాకు కొంచెం రీచ్ వస్తుంది. ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.